ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నేను చదువుతాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము నేను చదువుతాను. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ప్రియులారా, ఈ మాట దేవుడు యోవేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నటువంటి మాట. ఏమని చెప్తూ ఉన్నాడంటే, సంతోషించి గంతులు వేయండి అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, చూసారా, దేశం మొత్తం ప్రజలందరూ కూడా సంతోషించి గంతులు వేయండి, సంతోషించి గంతులు వేయండి. 23వ వచనంలో కూడా, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. చూసారా ప్రియులారా, ఎందుకు మరి ఈ మాట చెప్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, అనగా దేవుని ప్రజలు, వాళ్ళందరికీ దేవుడు ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఆ జనులందరికీ సంతోషించండి, గంతులు వేయండి అని చెప్తున్నాడు కదా. మరి యోవేలు గ్రంథం 1వ అధ్యాయము మనము చూస్తే, 1వ అధ్యాయము 5వ వచనములో, మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షారస పానము చేయువార్లారా రోదనము చేయుడి. ఆ తర్వాత 8వ వచనము, పెనిమిటిపోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. తర్వాత 11వ వచనము, భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. 13వ వచనము కూడా, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయవార్లారా రోదనము చేయుడి. ప్రియులారా, ఈ 4 వచనాలు నేను చదువుతూ ఉంటే ఏమర్థమవుతుంది? ఈ మొదటి అధ్యాయం అంతా కూడా ప్రజలను ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు ప్రజలకు అంటే, మీరు కన్నీరు విడవండి, మీరు అంగలార్చండి, రోదన చేయండి, మరి కన్నీరు కార్చండి, అంగలార్చండి అని. ప్రియులారా, ఈ 1వ అధ్యాయం అంతా కూడా ఆ ప్రజలను ఆ విధముగా రోదనము చేయుట కొరకు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు వీళ్ళు రోదనము చేయాలా, కన్నీరు కార్వాలా, ఎందుకు వీళ్ళు ఏడవాలి అంటే, ప్రియులారా, వారు ఆ ప్రజలందరూ కూడా దేవుని మాట వాళ్ళు తృణీకరిస్తూ వచ్చారు. వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఆయన మాటకు వారు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తమ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. ప్రియులారా, కాబట్టి ఆ విధమైనటువంటి జీవితము వారు జీవించడం ద్వారా దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు వచ్చింది. చూసారా ప్రియులారా, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే వారి పాపమే కారణం, వారి పాపమే కారణం. అందుకని దేవుడు వారిని అన్యజనులకు అప్పగిస్తూ వచ్చాడు. వారు అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేస్తూ, వారిని అనేక విధాలుగా బాధ పెడుతూ, అనేక విధాలుగా వారిని అణిచివేస్తూ, వారిని హింసపెడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అందరూ కూడా కన్నీరు కారుస్తున్నారు, రోదన చేస్తున్నారు. చూసారా, వాళ్ళు అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోవటానికి కారణం వారి పాపమే, వారి తిరుగుబాటే, వారు దేవుని మాట లోబడకపోవటమే,
దేవునికి విధేయత చూపించకపోవటమే అలాంటి పరిస్థితి వారికి వచ్చింది. ప్రియులారా, అలాంటి పరిస్థితిలో ఏం జరిగింది చూడండి. 1వ అధ్యాయం 4వ వచనంలో, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసి ఉన్నవి, మిడుతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసినవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ప్రియులారా, ఈ గొంగళి పురుగులు, తర్వాత మిడుతలు, పసర పురుగులు, మరి చీడ పురుగులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క మహాసైన్యం అని 2వ అధ్యాయంలో మనము చదువుతాం. కాబట్టి ప్రియులారా, దేవుడే తన యొక్క మహాసైన్యాన్ని దేవుని ప్రజల మీదకు పంపించాడు. కారణం ఏమిటి? ఎందుకు అలాగ జరుగుతూ వచ్చిందంటే వారి పాపమే కారణం, వారి తిరుగుబాటే కారణం. ప్రియులారా, ఈనాడు విశ్వాసులలో అనేకులు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు, రక్షణ అనుభవమును పొందినటువంటి ప్రజలు ఎందుకు ఈనాడు అనేకమైనటువంటి శ్రమానుభవంలో గుండా వెళుతూ ఉన్నారు? మరి వారి కుటుంబంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా వారు ఎందుకు అలాంటి పరిస్థితుల్లో గుండా వెళుతూ ఉన్నారు అంటే, వారు దేవుని మీద వారు చేసినటువంటి తిరుగుబాటే కారణం. దేవుని మాట వినకుండా, ఆయన వాక్యానుసారంగా జీవించకుండా, తమ ఇష్టమును వచ్చినట్లుగా, తమ ఇష్టానికి అనుకూలంగా వారు నడుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ విధముగా వారు జీవించుట ద్వారా దేవుడు వారిని ఈ విధముగా శత్రువు చేతికి అప్పగిస్తూ వచ్చాడు. చూసారా, వారు ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు. వారు సంతోషం లేదు, ఆనందం లేదు. చూసారా, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎందుకంటే వారు తిరుగుబాటే కారణం. ప్రియులారా, ఇక్కడ కూడా దేవుని ప్రజలు, ఇశ్రాయేలీల విషయంలో కూడా అలాగే జరుగుతూ వచ్చింది. అదే విధముగా వారు ఏం చేస్తూ వచ్చారంటే, దేవుని మీద తిరుగుబాటు చేయటం ద్వారా, దేవుడు తన యొక్క మహాసైన్యాన్ని పంపించడం ద్వారా అక్కడ వాళ్ళు ఎంతో శ్రమపడుతూ వచ్చారు. వారికి ఆహారం లేదు. ఒకవేళ విత్తనం వేస్తే, విత్తనము తెలుసా? వాళ్ళు ఆ విత్తనము వేస్తే అది భూమిలో పడి అది చనిపోయింది, కుళ్ళిపోయింది, మొలకెత్తటానికి కూడా లేదు. కాబట్టి అలాంటి పరిస్థితులు రావటం ద్వారా వారు తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు. చూసారా ప్రియులారా, వారు ఆహారపు కొరత వచ్చింది, కరువు వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే వారి యొక్క అవిధేయత, దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణము చేత అలాంటి పరిస్థితులు వచ్చినాయి. అయితే ప్రియులారా, మరి 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మరి 21వ వచనంలో మనం చదువుకున్నాం కదా, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయడి, యెహోవా గొప్ప కార్యములు చేశాను. ప్రియులారా, మరి 2వ అధ్యాయము 21వ వచనంలోనికి వచ్చేసరికి భయపడక సంతోషించండి, గంతులు వేయండి అని దేవుడే తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి, 1వ వచనంలోనేమో కన్నీరు కారవండి, రోదన చేయండి, ఏడవండి అని చెప్తూ వచ్చినటువంటి దేవుడు 2వ అధ్యాయం 21వ వచనంలోనికి వచ్చేసరికి సంతోషించండి, గంతులు వేయండి అని చెప్తూ ఉన్నాడు కదా. ఏంటి ఇంత మార్పు? ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది అంటే ప్రియులారా, వారు ఇశ్రాయేలీల విషయంలో దేవుడు ఒక కార్యం చేస్తూ వచ్చాడు. చూసారా, అది ఏమిటంటే దేవుని దగ్గర వారు పశ్చాత్తాపడటమే కారణం. తమ పాపములను బట్టి, తమ యొక్క తిరుగుబాటును బట్టి, దేవుని యొద్ద వారు చేస్తూ వచ్చినటువంటి మరి తిరుగుబాటును బట్టి దేవుని యొద్ద వాళ్ళు పశ్చాత్తాపడుతూ వచ్చారు. చూడండి, నేను చదువుతాను. 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 12-13 వచనాలు నేను చదువుతాను. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. 13వ వచనము, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. 14వ వచనము కూడా, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి
మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపుడని ఎవడు చెప్పగలడు? చూసారా ప్రియులారా, దేవుడు అత్యంత కృపగల దేవుడు, కరుణా వాత్సల్యతలు గల దేవుడు. అర్థమవుతుందా? శాంతమూర్తి. కాబట్టి తన యొక్క కృప, తన యొక్క కరుణ కటాక్షములను బట్టి వారు దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలీలు దేవుని ఎదుట పడినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి, దేవుని ఎదుట క్షమాపణ కోరటానికి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు వారి పట్ల గొప్ప కార్యము చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఒక విశ్వాసికి క్రైస్తవ జీవితంలో పశ్చాత్తాపం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పశ్చాత్తాపం లేకుండా ఎవరు దేవునికి సమీపంగా రాలేరు, దేవునితో ఎవరు సహవాసము చేయలేరు. పశ్చాత్తాపం లేకుండా దేవుని ద్వారా ఆశీర్వాదం, మేలు ఎవరు అనుభవించలేరు. చూసారా ప్రియులారా, పశ్చాత్తాపం అనేటువంటిది అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, దేవుడు ఇష్టపడేటువంటిది, దేవుడు సంతోషించేటువంటిది పశ్చాత్తాపం అనేది. అయితే ప్రియులారా, ఈ పశ్చాత్తాపం అనేది ఎలా ఉండాలా? హృదయ అంతరంగములో నుండి ప్రభు యొద్ద క్షమాపణ కోరాల, హృదయ అంతరంగములో నుండి ప్రభువుకు క్షమాపణ చెప్పాలా, ఆయన యొద్ద కన్నీరు కార్చాలా, తాము చేసినటువంటి పాపాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి దేవుని యొద్ద పశ్చాత్తాపడాల. ఎవరైతే ఆ విధంగా దేవుని ఎదుట హృదయపూర్వకంగా తను తాను తగ్గించుకొని దేవుని యొద్ద పశ్చాత్తాపడుతూ వస్తారో ప్రియులారా, వారిని దేవుడు క్షమిస్తాడు, వారి పాపములను క్షమిస్తాడు, వారి అవిధేయతను దేవుడు క్షమిస్తాడు, వారి పాపములన్నిటిని కడిగి పవిత్రపరుస్తాడు. ఆయన కల్వరి శిలువలో చిందించినటువంటి ఆ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం మానవుని యొక్క పాపాన్ని కడిగి శుద్ధి చేస్తుంది. అయ్యా అమ్మ, కాబట్టి విశ్వాసులైనటువంటి వారు ఎవరైనా కానీ, దేవుని ఎరగనటువంటి ప్రజలు ఎవరైనా కానీ అందరూ కూడా దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడుట ద్వారా ఆయన పాపములను క్షమించి తన రక్తము ద్వారా కడిగి పవిత్రపరుస్తాడు. అయ్యా అమ్మ, మరి ప్రత్యేకంగా విశ్వాసులు, దేవుని ఎరిగినటువంటి ప్రజల విషయంలో కూడా పశ్చాత్తాపం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎవరైతే ఆ విధంగా పశ్చాత్తాపడతారో దేవుడు వారి జీవితాలను మార్చివేస్తాడు, వారి కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితులను మార్చివేస్తాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. వారి ఆహారాన్ని, వారి యొక్క పానమును దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. తొలకరి వర్షము, కడవరి వర్షము దేవుడు సమృద్ధిగా వారి జీవితాలలో కురిపిస్తాడు. చూసారా, కేవలము పశ్చాత్తాపమే కారణం, ప్రియులారా. కాబట్టి మన జీవితంలో నీవు దేవునితో సహవాసాన్ని అనుభవించలేకపోతున్నావా? దేవునితో నిజమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండలేకపోతున్నావా? ఏదో నామకార్థమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? దేవుని యందు సంతోషించలేకపోతున్నావా? ఆనందించలేకపోతున్నావా? లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే మరి ఏమాత్రం నువ్వు సంతోషించలేకపోతున్నావా? అయ్యా అమ్మ, దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ కోరు. పశ్చాత్తాపంతో ప్రభు యొద్ద నీ యొక్క హృదయాన్ని పరీక్షించుకొని ఆయన యొద్ద క్షమాపణ కోరు. దేవుడు మరలా తిరిగి నిన్ను ఉజ్జీవింపచేస్తాడు, నిన్ను తిరిగి లేవనెత్తుతాడు, నీ హృదయంలో శాంతి సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. అంతేకాదు ప్రియులారా, మరి 2వ అధ్యాయం 28వ వచనం నుండి భవిష్యత్తులో జరగబోయేటువంటి వారికి వచ్చేటువంటి ఆశీర్వాదాలను కూడా ఇక్కడ రాసి పెడుతూ వచ్చాడు. చూసారా, పశ్చాత్తాపం వలన వారికి ఆహారం సమృద్ధిగా దొరుకుతూ వచ్చింది. అంతేకాదు భవిష్యత్తులో కూడా దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడో ఆ విషయాలు కూడా ఇక్కడ రాసి పెడుతూ వచ్చినాడు. అందరినీ దేవుని యొక్క ఆత్మచేత మరి నింపుతాడని అక్కడ రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, వీటన్నిటికీ కూడా కారణం, సంతోషానికి కారణం పశ్చాత్తాపం. అందుకని దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయండి, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఇటువంటి గొప్ప కార్యములు చేయటానికి వారి యొక్క పశ్చాత్తాపమే కారణం. దేవుడు కూడా ఆ విధంగా మనలను
అలాంటి పరిస్థితిలో నడిపించి మనకు కూడా గొప్ప శాంతి, సమాధానం, సంతోషం అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనములు, స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లిస్తున్నా. దేవా, ఇశ్రాయేలీలు నాయన ప్రజలు, నాయన యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు అయ్యా, వారు మీకు విరోధముగా నీ మీద తిరుగుబాటు చేసి నాయన అవిధేయులై మిమ్మలను దుఃఖపెట్టి బాధ పెడుతూ వచ్చారు. కనుకునే వారిని అన్ని జనులకు అప్పగించారు నాయన. మరి గొంగళ పురుగులు, పసర పురుగులు, నాయన మరి మిడతలు, చీడ పురుగులు అనేటువంటి మహాసైన్యానికి వారిని అప్పగించారు. ఓ దేవా, దేవా, సంతోషాన్ని, ఆనందాన్ని పోగొట్టుకున్నారు అయ్యా. కన్నీరుతో, దుఃఖముతో వారి జీవితాలు గడుపుతూ వచ్చారు. అయితే ప్రభువా, మీరు నాయన పశ్చాత్తాపడితే క్షమించడానికి సిద్ధమైనటువంటి వాడు. దేవా, ప్రజలు ఆ విధంగా పశ్చాత్తాపంలోనికి నడిపించబడుతూ వచ్చారు అయ్యా. మీకు వందనాలు. ఆ విధంగా వారు పశ్చాత్తాపడుట ద్వారా వారిని మరలా తిరిగి సమకూరుస్తూ వచ్చారు. భవిష్యత్ ఆశీర్వాదాలు కూడా మీరు అనుగ్రహించారు. అందుకే మీకు వందనాలయ్యా. మా జీవితాల్లో మేము కూడా ఎల్లప్పుడూ సున్నితమైనటువంటి మనస్సు కలిగి పశ్చాత్తాప హృదయముతో మేము నాయన మా హృదయాలు ఉండినట్లుగా సహాయం చేయండి. సున్నితమైన మాంసపు హృదయం మాకు దయచేయండి ప్రభా. మీకు వందనములయ్యా. దేవా నాయన, మరి ప్రార్థన నాయన సహాయం కోరినటువంటి బిడ్డలు ఉన్నారు అయ్యా. వారందరినీ నాయన వారి అక్కర కొలది, అవసరత కొలది వారికి సహాయం చేయండి. ప్రార్థన ఆలకించండి, వారి అక్కర తీర్చండి, అవసరాలు తీర్చండి ప్రభా. మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి. ఈ పగలంతా కాపాడి భద్రపరచండి. పనిపాట్ల తోడుగా ఉండండి. వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.